మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 138వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురీయం. దీనిలో 48 కారికలు ఉన్నాయి. అందులో మనం 27 కారికలను విశేషంగా వారు బోధించగా తెలుసుకుని ఉన్నాము. ఈనాడు 28, 29 2 కారికలను కూడా చూసే అవకాశం గలదు. ప్రయత్నం చేద్దాం. ఉపాసన ఖండన, సృష్టి నిషేధవాదాలు 3 నుంచి 30, యుక్త్యా జీవ సృష్టి నిషేధ 3 to 9, 3 నుంచి 9, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 10వ కారిక, సృత్యా జీవ సృష్టి నిషేధ 11 నుంచి 14, సృత్యా జగత్ సృష్టి నిషేధ 15, 16, 23, 26, ఇతర ద్వైతవాద దర్శనాల ఖండన 17, 22, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, యుక్తితో జగత్ అనేది పుట్టలేదు, పారమార్థికంగా వ్యవహారంగా కనపడుతోంది, పారమార్థికంగా జగత్ సృష్టి లేదు అని నిషేధిస్తున్నాం యుక్తితో. దానికి 27వ కారికను చూశాము. 28, 29, 30 కూడా ఇదే విషయాన్ని చెప్తాయి. ఇవాళ 28, 29 చూస్తాం. ఆత్మజ్ఞానం బోధించే 31 నుంచి 39, నిధిధ్యాసన శ్లోకాలు 40 నుంచి 47, ఉపసంహారం 48. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో యుక్త్యా జగత్ సృష్టి నిషేధ అన్న దగ్గర ఉన్నాం మనం. 28వ కారిక. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. ఈ శ్లోకంలోకి వెళ్ళడానికి ముందు కొంచెం పూర్వరంగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ పూర్వరంగం ఎలా ఉంటుంది, ఏమిటై ఉంటుంది? మన ఆబ్జెక్టివ్ ఏమిటి? జగత్ సృష్టి జరగలేదు, శృతితో అయింది, యుక్తితో చెప్పాలి. జగత్తు వేరే పారమార్థికంగా సృష్టించబడింది, జగత్ కూడా సత్యము, కార్యం కూడా సత్యము అని మనం విశిష్టాద్వైతుల వలె చెప్పినట్లయితే అప్పుడు అద్వయ బ్రహ్మకు అర్థం ఉండదు, శృతివాక్యాల ప్రమాణాలు నిలబడవు. సో అద్వైతం తురీయం, అద్వైతం చతుర్థం మన్యంతే అనే దానిని నిశ్చయపరచడానికి శృతి బోధించింది. దానికి యుక్తితో మనము జగత్ సృష్టి నిజంగా జరగలేదు, పరమార్థంగా జరగలేదు అని చెప్పారు. సరే, ఏదైనా ఒక కార్యం నుంచి కారణం రావాలి అంటే ఉపాదాన కారణము, మెటీరియల్ కాజు, నిమిత్త కారణము, ఇంటెలిజెంట్ ఆర్ ఎఫిషియంట్ కాజ్ ఉండాలి. ఉదాహరణ, మట్టి, కుండ కావాలి. మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణము. మట్టిలో మార్పు జరిగి కొండ వస్తుంది, నిమిత్త కారణంలో ఏ మార్పు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు, ఆయన నోహౌ యూజ్ చేసి ఆయన తయారు చేస్తారు. దీన్ని అన్నిటికీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి ఉపాదాన కారణాలు ఉండవచ్చు, అనేకమైన నిమిత్త కారణాలు కూడా ఉండవచ్చు. మీరు రోజు త్రాగుతున్న కాఫీకే 5 పదార్థాలు ఉపాదాన కారణాలు, తయారు చేసేటటువంటి స్త్రీయో పురుషుడో నిమిత్త కారణం. ఆ తయారు చేస్తున్న వాళ్ళలో, నిమిత్తంలో, ఆ నోహంలో, ఆ జ్ఞాన దీంట్లో ఏ మార్పు ఉండదు, పదార్థాల్లోనే మార్పు వస్తుంది. అయితే ఇప్పుడు బ్రహ్మ జగత్తుకు ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా, 2 కాదా? 2 అవునా?
ఇది డిస్కషన్. సరే, ఉపాదాన కారణం అందాం అనుకుందాం. మొదట ఉపాదాన కారణం అంటే ఏమిటి? ఆ వస్తువు ఇంకొక వస్తువుగా పరిణామము చెందవచ్చు, పరిణామము చెందకుండా వేరే వస్తువు ఉన్నట్టు కనిపించవచ్చు. మొదటి దానిని పరిణామీవాదము, థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని, రెండో దాన్నేమో థియరీ ఆఫ్ ఎపియరెన్స్ ఆర్ వివర్తవాదము అని అంటారు. ఆ థియరీ ఆఫ్ ఎపియరెన్సే వేదాంతం మనం తీసుకుంటాం. సరే, బ్రహ్మ కారణం, సత్యం, ఉన్నది, అబ్సల్యూటు, పరమార్థంగా, వ్యవహారంగా, ప్రాతిభాసికంగా మూడు అవస్థలలోనూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకు అవస్థాత్రయానికి సాక్షిగా బ్రహ్మ సత్. ఈ సద్బ్రహ్మ నుంచి సృష్టి ఏర్పడింది. ఉపాదాన కారణం బ్రహ్మ. విశిష్టాద్వైతులు ఏం చెప్తారు? బ్రహ్మ సత్యం, సృష్టి అయినటువంటి జగత్తు కూడా సత్యం. అంటే అది అలా ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఆ బ్రహ్మ లక్షణాలు ఇక్కడ అలా యథాతథంగా పారమార్థికంగా ఉన్నాయి. అలా చెప్పామనుకోండి, బ్రహ్మ మారవలసి వస్తుంది. సృష్టిలో అనంతమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ అనంత వస్తువులుగా బ్రహ్మము ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే మాటి మాటికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ వలన బ్రహ్మకు వికారిత్వం కలుగుతుంది, బ్రహ్మకు చ్యుతి కలుగుతుంది, అచ్యుత స్థితి పోతుంది, నిర్వికారి అనడానికి ఉండదు. బ్రహ్మ కూడా ఒక కార్యం అయిపోతుంది. ఏదైనా సరే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు మార్పు చెంది కలిగిందంటే ఆ మొదటి వస్తువు, కారణ వస్తువు కూడా కార్యమై ఉండాలి, అది ఇంకొక దాని కార్యమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పూరి, పూరి అనేది కార్యము. కారణం ఏమిటి? గోధుమ పిండి. గోధుమ పిండి కారణం కాదుగా, దానికి మళ్ళీ ఇంకొక కారణం ఉంటుంది. ఆ గోధుమలకి ఇంకొక కారణం ఉంటుంది. అలా వెనక్కి వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగా వెనక్కి వెనక్కి వెళ్ళి మూల కారణం ఏదో తెలుసుకోలేకపోవడాన్ని అనవస్థా దోషము అంటారు. అంటే బ్రహ్మ పరిణామీవాదం ద్వారా మార్పు చెంది సృష్టిగా అయింది అని విశిష్టాద్వైతులు చెప్పినట్లుగా అని చెప్తే బ్రహ్మ కార్యం అవుతుంది. ఆ కార్యానికి మరో కార్యం, మరో కార్యానికి మరో కార్యం, అనవస్థా దోషము, ఇన్ఫైనైట్ రిగ్రెస్ వస్తుంది. కాబట్టి బ్రహ్మ ఉపాదాన కారణమే కానీ పరిణామీ కారణము కాదు. అంటే పరిణామీ కారణంతో జగత్ సత్యత్వం ఏర్పడుతుంది. మనం చూస్తున్న ప్రతి వస్తువు సత్యత్వం అవుతుంది. అనుభవం ఎలా ఉంది? మనం చూస్తున్న వస్తువులు సత్యత్వం ఉన్నదా? అవి విశేషాలు ఉన్నాయి, సవికారమై ఉన్నాయి, మార్పులు చెందుతూ ఉన్నాయి, టైంలో లిమిట్ అయి ఉన్నాయి, ఓమాక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ సత్యబ్రహ్మతో ఈక్వలెంట్గా ఎలా చెప్పగలం? కాబట్టి పరిణామీవాదము పొసగదు. ఓకే, ఎన్ని రకాల కారణాలు? ఉపాదానం, నిమిత్తం. ఉపాదానాన్ని విచారిస్తున్నాం, ఇందులో పరిణామీ కొట్టిపారేసాం, ట్రాన్స్ఫర్మేషన్ పనికిరాదు అని చెప్పేసాం, విశిష్టాద్వైతం ఖండించాం. విశిష్టాద్వైతం మరో అద్వైతము, మరో ద్వైతము. దీన్ని ఖండించడం ఏమిటంటే పరిణామీవాదం పనికిరాదు. ఓకే, బ్రహ్మ వివర్తవాదము, ఉపాదాన కారణమే కానీ వివర్తంగా వచ్చింది. వాట్ ఈజ్ వివర్తం? అంటే ఒరిజినల్లో ఏ మార్పు లేకుండా ఏదైనా ఒకటి అపియరెన్స్గా కనపడ్డాన్ని వివర్తం అంటారు. ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి. కళ, జాగ్రత్త పురుషుడిలో ఏ మార్పు లేకుండా స్వప్నం అనేటటువంటి వివిధమైనటువంటి అనుభవాలు కలుగుతున్నాయి, దానినే వివర్తం అంటారు. త్రాడు ఏ విధమైన మార్పు చెందకుండా సర్పం అనే భ్రాంతి కలుగుతుంది. సుప్తిక అనేది ఏ విధమైన మార్పు చెందకుండా రజతం అనేటటువంటి భ్రాంతి కలుగుతుంది. ఇటువంటి దానిని వివర్తం అంటారు. ఇది పొసగుతుందా? పొసగుతుంది. ఎందుకు? బ్రహ్మ ఏం మార్పు చెందక్కర్లేదు. బ్రహ్మ అచ్యుతుడు, నిర్వికారి, నిరంజనుడు, భాగాలు లేవు, ఏకం, అద్వయం, ప్రజ్ఞాన ఘనం. దానికి ఏమీ మార్పు ఇది అవ్వలేదు. సూర్యుడు ఒక్కడే, సూర్యుడిలో ఏ మార్పు లేదు. రకరకాల చోట్ల రకరకాల నీటి తావులలో ప్రతిబింబంగా ఏర్పడుతున్నాడు. ఈ విధంగా వివర్తమవడం వలన బ్రహ్మ ఏకత్వాన్ని ఉంచుతూనే జగత్తు వచ్చింది అని చెప్పవచ్చు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే వివర్తం అనేది నిజంగా ఉండదు అక్కడ. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ అపియరెన్స్ అండ్ ఇట్స్ నాట్ ఏ అబ్సల్యూట్ రియాలిటీ. వ్యావహారికంగా ఉన్నా, ప్రాతిభాషికంగా ఉన్నా, అక్కడ ప్రాతిభాషికం ఏమిటి? రజ్జు సర్ప భ్రాంతి, సుక్తి రజిత భ్రాంతి. ఆ భ్రాంతి కాలంలోనే, ఆ ప్రతిభాస కాలంలోనే ఉంటాయి. జగత్తు వ్యావహారికంగా ఉన్నప్పటికీ కూడా ఇది పారమార్థిక సత్తా లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. వై?
దృశ్యత్వాత్ అనుభవం అవుతుంది కనుక, దృశ్యము కనుక, అనిత్యం కనుక, మారుతుంది కనుక, అప్రమేయ దానికి వచ్చిపోయేది కనుక, ఇన్ని కారణాల వలన ఇది జగత్తు మిథ్య. ఇది మిథ్యాజాతివాదము లేక మిథ్యావాదము, మిథ్యాజాతివాదము అంటారు. ఇది వేదాంతం. సరే, ఈయన కౌడపాదులు ఏంటంటారు? మిథ్యాజాతి అంటే లేదనే కదరా నాన్న, పారమార్థికంగా లేనిదానే కదా మిథ్య అంటున్నావు. మిథ్యాజాతి అంటే ఏంటిది? నజాతనం ఈజీగా ఉంటుంది అని అజాతివాదం అంటారు. శంకరులు కొంచెం టోన్ డౌన్ చేసి ఇది మిథ్యాజాతివాదం అంటే. అయితే బ్రహ్మ జగత్తునకు కారణము. ఓకే, ఎటువంటి కారణము? ఉపాదాన కారణము. ఎటువంటి ఉపాదాన కారణము? వివర్త ఉపాదాన కారణం. బ్రహ్మ జగత్తునకు, సృష్టికి వివర్త ఉపాదాన కారణం. ఎటువంటి బ్రహ్మ? అభిన్న. అభిన్న ఉపాదాన కారణం బ్రహ్మ. మరి నిమిత్తం ఎవరు? సరే, బ్రహ్మ ఉపాదానం, మెటీరియల్. విచ్ ఈస్ ద ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ మేకింగ్ ద యూనివర్స్? ఈజ్ దర్ ఎనీ అదర్ ఇంటెలిజెంట్ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ ద బ్రహ్మ? అంటే బ్రహ్మ ఉపాదానం మెటీరియల్, ఒక ఒక ఇంటెలిజెంట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈ బ్రహ్మను వివర్తం చేస్తోంది, ప్రొజెక్ట్ చేస్తోంది అని చెప్పాలా? అలా అయితే నిమిత్త కారణం వేరే ఉండాలి. పొసగదు. ఎందుకు? ఏకమేవా అద్వయం బ్రహ్మ. బ్రహ్మకు ఈక్వలెంట్గా మరొక శక్తిని ఉండడానికి వీలు పడదు. శృతి ఒప్పుకోదు. అజమేకం ఒక్కటే ఉంది, అది పుట్టుకలేదు. చేత నిమిత్త కారణంగా కూడా బ్రహ్మే అయి ఉండాలి. సో నిమిత్త కారణం కూడా బ్రహ్మే. నిమిత్త కారణం అంటే ఏమిటి? ఆ నిమిత్తంలో అది కారణం. ఎలాగా? ఒక మాయ కల్పించే మాయవి అంటే ఇంద్రజాలికుడు ఒక మాయను సృష్టించినప్పుడు ఆ మాయ జరుగుతున్నంత కాలంలో ఆయన ఉపాదానం కాదు, ఆయన మారలేదు, కానీ ఆయన నిమిత్తమయ్యాడు. హీ ఈజ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ హిమ్ హ్యాస్ క్రియేటెడ్ ద మాయ. హీ ఈజ్ ది ఇంటెలిజెంట్ కాజ్. హౌ? by producing all these things out of his intelligence. There is no real object there. Just like that, the world also is a question of appearance only, and the intelligent cause or the Chaitanya or the Jnana also is Parama. Upadana is the Sat, Nimitta is the Satchit. Satchit Paramatmaye Jagattuga undi. Eppudu nimittamu, ఎప్పుడు సృష్టి భాషిస్తోందో ఆ తరుణంలో నిమిత్తము. ఎప్పుడు మాయ జరుగుతోందో మాయావి చేత అప్పుడు అతను నిమిత్తం. మాయ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా మాయావి అంటే కాదు కదా. అంటే నిమిత్త కారణం అనేది ఆ ప్రతిభాస సమయంలో, లేకపోతే ఆ కల్పితం జరుగుతున్నటువంటి సమయంలో, ఆ వ్యవహార సమయంలో బ్రహ్మ నిమిత్త కారణం. ఏమిటి తేలింది? అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. నిమిత్తము వివర్తం అని చెప్పక్కర్లేదు. నిమిత్తం ఎప్పుడు మారదు కదా. కుమారాయన మారిపోతున్నాడు ఏమిటి? అక్కడ మాయ చేసినటువంటి మాయలో ఆయన మారిపోతున్నాడు ఏమిటి? కాఫీ తయారు చేసిన వాళ్ళు మారిపోతున్నారు ఏంటి? నిమిత్తానికి వివర్తం అని చెప్పక్కర్లేదు. ట్రాన్స్ఫర్మ్ ఎలాగో ఉండదు. నిమిత్తం మీన్స్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఉపాదానం దగ్గరే ట్రాన్స్ఫర్మేషనా లేదా అన్నది. చూడేంటైంది? బ్రహ్మ ఉపాదాన వివర్త నిమిత్త కారణం బ్రహ్మ. ఏంటి తేలింది? సృష్టి వివర్తము. వివర్తమనగానేమి? భ్రాంతి, మిథ్య. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. దీనికి నిలకడ లేదు, సత్యత్వం లేదు, అబ్సల్యూట్ సత్యత్వం లేదు, పారమార్థిక సత్తా లేదు. అటువంటిది ఉన్నా లేనట్టే. అంటే నువ్వు చాలా తెలివైన వాడిలా ఉన్నావు అన్నాను అనుకోండి, ఎప్పుడోసారి ఉన్నాడు అనమాట. అంటే ఏంటి? తెలివితేటలు లేవు అని అర్థం. సృష్టి ఉన్నట్టున్నది అంటే సృష్టి లేదు అని అర్థం. ఇది గౌడపాదు వారి వాదన. నిత్యాజాతివాదం అన్న అజాతివాదం అన్న అది. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ చూపిస్తున్నారు. సరే, ఈ మిథ్యాజాతివాదం లేక అజాతివాదంలో కూడా ఈ బ్రహ్మ సద్బ్రహ్మ అయి ఉండాలి, ఉనికి కలిగినది అయి ఉండాలి. ఇట్ మస్ట్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సపోజ్ వీడేంటన్నాడు మొన్న పూర్వపక్షి అయినా, అయ్యా ఇది అప్రమేయము అంటున్నారు బ్రహ్మ, అంటే కొలతలకు అందదు, అగ్రాహ్యము, బుద్ధి విషయము కాదు, జన్మత్తు కాదు, పరోక్ష
అపరోక్ష ప్రత్యక్ష అనుభవాలతో దొరకదని చెప్తున్నారు. అంటే అలాంటి పదార్థం లేదేమో, బ్రహ్మ లేదనేద్దామా? ఎందుకు వాడు నెమ్మదిగా ఏంటంటే అజాతివాదంలోకి తీసుకుపోదామని చూస్తున్నాడు. బ్రహ్మ లేదనేద్దాము శూన్యవాదంలో కన్నా. అంటే అప్పుడు చెప్పారు నాయన, నిమిత్త కారణంగా ఉన్నదా లేదా అనేది ఎగ్జాంపుల్ చెప్పానా? మాయావి ఎగ్జాంపుల్. ఆ మాయావి అని నిమిత్తం లేకపోతే మాయ రాదు కదా. సో నిమిత్తం యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దట్ మీన్స్ దేర్ మస్ట్ బి ఏ రియల్ నిమిత్త కారణ మస్ట్ బి దేర్. ఓకే, హౌ అబౌట్ ఉపాదాన కారణ? ఉపాదాన కారణ ఆల్సో ఇట్ మస్ట్ బి దేర్. వై? తెలుస్తున్నదా నీకు? నువ్వు ఉన్నావని తెలిసిందా నీకు? తెలిసింది. ఎలా తెలిసింది? నాకు తెలిసింది. నీకు ఎలా తెలిసింది? కళ్ళతో తెలిసింది. కళ్ళు చూడగలవా? మనసు లేదే చూడలే. మనసుతో తెలిసింది. మనసు తెలుసుకోగలదా? దానంతటా తెలుసుకోలేదు. అంటే ఏమిటి? నువ్వు నేనున్నాను నువ్వు చెప్పినప్పుడే సద్వస్తువైనటువంటి ఒకటి నీలో ఉన్నది ఆ చైతన్యము. అంచేత సద్బ్రహ్మ నుంచే సృష్టి వస్తుంది. బ్రహ్మ లేదు, ఇది కుందేటి కొమ్ము వంధ్యాపుత్రుడు అనేటటువంటి డిస్క్రిప్షన్ కుదరదు అంటూ ఖండించి సత్కార్యవాదాన్ని సద్వాదాన్ని ఈ సద్వాదంలో ఇప్పుడు ఇంకొకటి ప్రవేశపెట్టున్నారు, అసద్వాదం, అసత్కారణవాదం. అసత్కారణవాదము, అసద్కార్యవాదము. అంటే కారణమే అసత్తు, దాని వలన కార్యం కూడా అసత్తు అని చెప్పేటటువంటి ఒక వాదం ఉన్నది. వాళ్ళే బౌద్ధులు, యోగాచార బౌద్ధులు. అది వాళ్ళ గురించి మాట్లాడతారు. అసతో మాయ ఇది ఉపోద్ఘాతం. సరే, ఇది జ్ఞాపకం పెట్టుకోండి, క్వశ్చన్ టైంలో పనికొస్తుంది. అసతో మాయయా జన్మ తత్వతః నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతః లేని దాని నుండి, జన్మ అంటే సృష్టి, జన్మ అంటే సృష్టి ప్రపంచం, మాయయా తత్వతోన ఏవ. తత్వత అంటే పరమార్థంగాను, మాయయ అంటే ఈ వ్యవహారికమైనటువంటి భ్రాంతి రూపంలో రజ్జు సర్ప భ్రాంతి వలె మాయలా కూడా నా ఏవ యుజ్యతే. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇఫ్ ద ఒరిజినల్ వన్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్, వెదర్ యూ సే ద జగత్ ఈజ్ మాయా ఆర్ తత్వత పరమార్థంగా ఉంది అంటే కార్యం సత్తు అన్నా కార్యం మిథ్య అన్నా ఒరిజినల్ ఏందే కుదరదు. ఒరిజినల్ ఉండే తీరాలి. అసత మాయయా జన్మ తత్వతో నయేవ యుజ్యతే. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. వంధ్యాపుత్ర, ఒక ఆమె పాపం, ఆమెకు పిల్లలను కనే సామర్థ్యం లేదు. ఆమెను సింపుల్గా ఒక మాటలో వంధ్య అంటున్నాం. ఆ వంధ్యాపుత్రుడు అనేవాడు వాడు భ్రాంతిగానూ లేడు, ఒరిజినల్గానూ లేడు. తత్వేన మాయయా వాపి న జాయతే వంధ్యాపుత్రుడు. అది ఇక్కడ టాపిక్. ఓకే, లెట్ us see. అసత్ అంటే లేనటువంటి దాని నుంచి మాయచే గాని పరమార్థం గాని పుట్టుట యుక్తియుక్తము కాదు. అంటే జగత్ ఈజ్ నాట్ అసత్ అండ్ జగత్ కారణం ఈజ్ ఆల్సో నాట్ అసత్. కార్యము అసత్తు కాదు, ఆ కార్యము దేని నుంచి వచ్చిందో అది అసత్తు కాదు. ఎందుకు? కార్యం అసత్తు అవుతే అది కనపడదు, కారణమే అసత్తు అవుతే కార్యమే పుట్టదు. ఏ విధంగా చూసినా, కార్యరూపంగా చూసినా అసత్తు కాదు. అంటే వంధ్యాపుత్రుడు, కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము లాగా ఎక్కడా లేనటువంటిది కాదు. అలాగే దీనికి కారణరూపంగా చూసినా కూడా అసత్ కారణమైన దాని నుంచి అవుట్ ఆఫ్ నథింగ్ హౌ సంథింగ్ కెన్ కమ్. ఓకే, అవుట్ ఆఫ్ నథింగ్ కెన్ కమ్. ఏమీ లేని దాని నుంచి ఏది వస్తుంది? ఏది రాలేదు. వంధ్యాపుత్రుడు అంటే సంతానం పొందలేని అమ్మ యొక్క కొడుకు పరమార్థంగా కానీ మాయ చేత కానీ పుట్టుట లేదు. ఓకే, నౌ ఆత్మ అనేది సత్యం, అంటే కారణ బ్రహ్మ అనేది సత్యం. ఈ జగత్తు కేవలం ఒక వివర్త ఉపాదాన కారణం, అది తెలిసేసుకున్నాం. వివర్తమని ఎప్పుడైతే అన్నానో వచ్చినటువంటి కార్యం మిథ్య, అది బోధించబడింది. శూన్యం నుండి ఏది పుట్టదు. కాబట్టి బ్రహ్మ సత్యం అనే దాంట్లో డౌట్ లేదు. జగత్ సత్యం అనేది మీకు అనిపిస్తున్నది, కానీ జగన్ మిథ్య అని వివర్తవాదంలో చెప్తున్నాము. ప్రపంచం నిజమైనదా లేదా అభాస అనే దానికి మూలము అది. ప్రపంచం ఒకవేళ జగత్ కూడా సత్యమైన, జగత్ ప్రతి అభాస లేక మిథ్య అయినా
దానికి మూలమైనటువంటి ఆత్మ ఉనికి కలిగిన ఆత్మయే, అంటే సత్యాత్మయే అయి ఉండాలి. స్వప్నంలో మనసు ఎలాగైతే ద్వైతాన్ని సృష్టిస్తుందో అలాగే జాగ్రత్త అవస్థలో కూడా మనసు లేక ఆత్మ మాయ ద్వారా ప్రపంచాన్ని సృష్టిస్తుంది అని 29వ కారిక రాబోతుంది. చూద్దాం అది. శంకరాచార్యుల భాష్యం ఉంటే అక్కడ మనసు అంటే ఏం చెప్పారో చూద్దాం. చివరగా ఆత్మ ఎల్లప్పుడూ అద్వయము, నిత్యముక్తము, సద్వస్తువు. జనన మరణాల భ్రాంతి నుండి విముక్తి పొందడమే ఆ పరమార్థాన్ని పొందడము అని సారాంశం. ఓకే. బ్రహ్మము ఆత్మ ఎటువంటి కారణము? ఉపాదాన కారణము. ఎటువంటి ఉపాదాన కారణము? వివర్త ఉపాదాన కారణము. వివర్త అనగానే కార్యము లేక జన్మ లేక సృష్టి. జన్మ అంటే సృష్టి. ఇక్కడ జన్మ లేక సృష్టి అనేది మిథ్యా, దానికి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ అసత్తు కాదు. వంశాపుత్రుడు కుందేటి కొమ్ములాగా అసత్తు కాదు, మిథ్య. అందువలన వివర్తోపాదాన కారణం ఉన్నాం, పరిణామి ఉపాదాన కారణం ఉన్నాం అనుకోండి, ఇది యుక్తి విరోధం. ఎందుకు? వివర్త కారణం అంటే అజం ఏకమేవ ఆత్మతత్వం అని తెలుస్తుంది. వివర్త కారణం బ్రహ్మ నుండి విశ్వం వస్తుంది. ఖచ్చితంగా కళలాగే ఉంది. అది ఖచ్చితంగా రజ్జు సర్పంలాగే ఉంటుంది. కేవలం కనిపించే విశ్వం కనిపిస్తుంది, అదృశ్యమవుతుంది. రజ్జు సర్పం కూడా కనిపించింది, అదృశ్యమైంది. అంటే ప్రపంచం ఉన్నా లేనట్లే. ఇదే మత్స్థానే సర్వభూతాన్ని, అన్ని భూతములు నాయందున్నవి. ఎప్పుడు? భ్రాంతి సమయంలో, సృష్టి ప్రకటమైన సమయంలో వ్యావహారికంగా నచమత్స్థాని భూతాన్ని, నాయందు ఏ భూతములు లేవు. నేను నిర్వికార నిర్గుణ ఆత్మ. ఎప్పుడు? అబ్సల్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, పారమార్థికంగా చూస్తే. 28వ కారిక ఉన్న కారణం నుండి మాత్రమే ఒక వస్తువు పుట్టగలదు. ఏదైనా ఒక వస్తువు పుట్టాలంటే ఆ కారణం సద్వస్తువు అయి ఉండాలి. ఉన్న కారణం పరిణామీ ఉపాదాన కారణంగా మారితే నిజమైన ఉత్పత్తి సత్కార్యం కూడా ఏర్పడుతుంది. సద్వస్తువు ఉంది, పరిణామం చెందింది, వచ్చింది కూడా సద్వస్తువు అవుతుంది, కార్యం కూడా సత్ అవుతుంది. అలా అవుతే కారణం వివర్తోపాదాన కారణమవుతే మిథ్యా వస్తువు, పరిణామీ ఉపాద కారణమవుతే కార్యం సద్వస్తు అవుతుంది. వివర్త ఉపాదాన కారణమవుతే కార్యం మిథ్యా వస్తువు వస్తుంది. నిజమైన ఉత్పత్తి లేక అసత్తైన ఉత్పత్తి అయినా, అంటే పరిణామీవాదం తీసుకుంటే నిజమైన సత్కార్యం అన్నా, లేకపోతే వివర్తము అయింది, వివర్తోపాదానము అంటే మిథ్యాకార్యము జగత్ అని అన్నప్పటికీ కూడా ఈ రెండిటికీ సోర్సు సత్ అయి ఉండాలి, సద్వస్తువు అయి ఉండాలి. ఉన్న కారణం నుండి మాత్రమే పుట్టగలవు, లేని కారణం నుండి ఉత్పత్తి పుట్టదు. కాబట్టి ఆత్మ ఎన్నటికీ లేనిది కాజాలదు. వాడు అన్నాడుగా, ఆత్మ కుందేటి కొమ్ములాగా లేదండి. ఎందుకు? అప్రమేయత్వాత్, కొలతలు లేవు కనుక, ప్రమేయము కాదు కనుక, పట్టుకోలేకపోయాను కనుక, అగ్రాహ్యం కనుక, దొరకలేదు కనుక ఆత్మ లేదనేద్దాం. ఎక్కడ లేనిది ఏం చెప్తారు? లేదండి అనేస్తాం. ఎక్కడ వెతికానండి, ఊరంతా ఇల్లంతా వెతికానండి, దొరకాలంటే లేదనమాట. అలా అంటారా? అవడానికి వీలు లేదు. ఎందుకు? అది లేదు, అసత్ అని చెప్తే దాని నుంచి వచ్చిందని చెప్పడానికి కుదరదు. పరిణామీవాదం వాళ్ళకి కుదరదు, వివర్తవాదం వాళ్ళకి కుదరదు. అంటే ఒరిజినల్ సోర్సు ఆ బ్రహ్మము సద్వస్తువే అయి ఉండాలి, నా అసత్. అసత్ భాష్యం. అసద్వాదీనాం అసతో భావస్య మాయయా తత్వతః వా న కథంచన జన్మ యుజ్యతే. అసద్వాదినాం, అసద్వాదులు. అసద్వాదులు అంటే ఎవరు? కార్యం అసత్ అనేవాళ్ళు కొందరు, కారణమే అసత్ అనేవాళ్ళు కొందరు. అంటే కార్య అసత్వాదులు, కారణ అసత్వాదులు. అసత్వాదినాం, ఈ రెండు రకాలైనటువంటి అసత్వాదులకు అసతః లేని దాని నుండి, భావస్య పదార్థము యొక్క, భావం అంటే పదార్థం, భావస్య అంటే పదార్థము యొక్క ఉత్పత్తి, జన్మ అంటే సృష్టి, మాయయావా తత్వతోవా, అంటే మాయా అంటే వివర్త కారణము, తత్వతో అంటే పరిణామి కారణంగాను, నా కథంచన యుజ్యతే, ఎక్కడా సాధ్యపడదు, ఎప్పుడు సాధ్యపడదు.
ఎందుకు? అసద్వాదినాం అంటే ఒరిజినల్ సోర్సే అసత్ అంటున్నాడు కాబట్టి. ఎందుకు? అటువంటి ఆ ఉదాహరణ ఎక్కడా లేదు కనుక. అదృష్టత్వాత్ ఈ కాంట్ ఫైండ్ అన్ ఎగ్జాంపుల్ దట్ సంథింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ నథింగ్, ఎయిదర్ ఇన్ అపారెంట్ మేనర్ ఆర్ ఇన్ ఎ రియల్ మేనర్. రియల్ మేనర్ పరిణామివాదం, అపారెంట్ మేనర్ వివర్తవాదం. ఎనీవే ఎయిదర్ యూ లుక్ ఎట్ ద పరిణామి సత్కార్యవాదం సత్కార్యం అనండి, లేకపోతే వివర్తము మిథ్యాజాతివాదం అనండి. ఈ రెండిటికి కూడా సోర్స్ ఒరిజినల్ది ఉంటే కానీ ఇది జరగదు. అలాంటి అదృష్టత్వాత్ వి కాంట్ ఫైండ్ ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఇన్ ద నేచర్. అంటే అనుభవంలో అటువంటిది ఏది లేదు. నహి ఎందుకంటే హీ ఏలనగా వంధ్యాపుత్ర అంటే బిడ్డలు కనలేనటువంటి కనే శక్తి లేనటువంటి అమ్మ యొక్క కొడుకు మాయయావా తత్వతోవా, మాయగా కానీ అంటే ఒక కల్పనగా కానీ నిజంగా కానీ తత్వం వా నజాయతే, నా కలుపుకోవాలి, నా అక్కడ ఉంది మొదట్లో, నజాయతే పుట్టడు. తస్మాత్ అత్ర ఇటువంటి స్థితిలో అసద్వాద, అసద్వాదము, అసద్వాదులు అనమాట. అసద్వాద అంటే అసద్వాదాన్ని వాదించేవాళ్ళు. అటువంటి వాళ్ళు కారణమే అసత్ అనేవాళ్ళు కొందరు. కారణం సత్తే కానండి, కార్యం అసత్తు. కార్యంలో ఒకరేంటన్నారు, పరిణామం వలన సత్కార్యం అన్నారు, కార్యం సత్ అన్నారు. ఇంకోటి ఏంటన్నారు, ఇది పరిణామం కాదు వివర్తం అండి అంటే మళ్ళీ భ్రాంతి అనండి, మిథ్య అన్నారు. మూడవది ఏంటంటే కార్యం అసలు లేనే లేదండి, అసత్ అండి అన్నాడు. అలా కుదరదు. దూరత ఏవా ఈవెన్ ఇన్ ద రిమోట్ పాసిబిలిటీ అనుపపన్న నాట్ పాసిబుల్, ఉపపన్న పాసిబుల్, అనుపపన్న యుక్తియుక్తము కాదు, నా యుక్తియుక్తం, అనుపపన్న నాట్ పాసిబుల్ ఇత్యర్థ. ఈ కారిక తాలూకు అర్థం అదే. ఏమిటి కారిక ఏమిటి చూడాలిగా. అసతో మయయా జన్మ, అసత్తు నుంచి మాయ చేత కానీ తత్వం చేత కానీ జన్మ అంటే సృష్టి నయేవ యుజ్యతే, నాట్ పాసిబుల్. ఏదరి కారణ రూపంగా చూసినా అసత్ నుంచి ఏదీ రాదు. కార్యరూపంగా ఏదైనా అసత్ అంటే అది కూడా కుదరదు. వంధ్యాపుత్రో న తత్వేన వా మాయయా అపి జయతే. వా అంటే ఆరెల్స్, తత్వముగా అంటే పరమార్థికంగా అబ్సల్యూట్ సెన్స్లో, మాయయా అంటే రిలేటివ్ సెన్స్లో, అంటే ఈ వివర్తం సెన్స్లో కూడా నా జాయతే, నాట్ పాసిబుల్, అదంగా కుదరదు. ఓకే, లెట్స్ గో డీపర్ ఇన్ టు ద భాష్య. 174 పేజీలో చూస్తున్న పుస్తకంలో ఉంది. అసద్వాదినాం చెప్పేశాను మీకు ఆల్రెడీ. అసద్వాదులు ఎవరు వాళ్ళు? రెండు రకాలు. అసత్ కార్యవాది, కార్యం అసత్ అనేవాడు, అంటే ఎఫెక్ట్ పుట్టినటువంటిది ప్రపంచం ఎఫెక్ట్ అసత్ అనేవాడు. ఇంకొకడు కారణమే అసత్ అనేవాడు అసత్ కారణవాది, అంటే సోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసత్, ఎఫెక్ట్ ఆల్సో ఈజ్ అసత్. రెండు రకాలు. అసత భావస్య ఒక లేని వస్తువు కోసం, భావం అంటే పదార్థం, భావస్య ఆ భావమునకు ఆ పదార్థమునకు ఉనికి మాయయావా తత్వతఃవా నిజంగానేనా భ్రాంతిగానేనా. తత్వతః అంటే నిజంగానేనా, యథార్థంగానేనా, పరమార్థంగానేనా, మాయయా అంటే మిథ్యగా కానీ భ్రాంతిగా కానీ, కథంచన ఏ విధముగానైనా నయుజ్యతే జన్మ. జన్మ అంటే సృష్టి పుట్టుక, నయుజ్యతే సాధ్యం కాదు. ఎందుకు? అదృష్టత్వాత్ అటువంటి ఉత్పత్తిని, అంటే ఏదైతే అసత్తు నుంచి పుట్టిందో అనేటటువంటి ఉత్పత్తిని కానీ, అది సత్తే కానని పుట్టినటువంటిది అసత్ అనేటటువంటిది కానీ నో ఎవిడెన్స్, అసలు చూడం. వి డోంట్ సీ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఉదాహరణ ఇస్తున్నారు. వంధ్యాపుత్రుడు, లేదా కుందేటి కొమ్ము, లేకపోతే ఆకాశ పుష్పము, ఇవి ఎవరు ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. అంటే కార్యరూపంగా ఎక్కడా లేవు. ఇప్పుడు కార్యరూపంగా లేనిది కార్యంగా అసత్ అని అసత్ ప్రపంచం కనిపిస్తున్న ప్రపంచం కార్యరూపంగా ఉన్నది వంధ్యాపుత్రుడిలాగా ఎక్కడ కనపడకుండా ఉందా ఏమిటి? కనిపిస్తుంది. అంటే కార్యం మస్ట్ బి నాట్ అసత్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అసత్, వాట్ ఆర్ పాసిబిలిటీస్? ఎయిదర్ ఇట్ కెన్ బి ఏ సత్ ఆర్ ఇట్ కెన్ బి ఏ భ్రాంతి. సత్ అంటే పరిణామివాదము, విశిష్టాద్వైతం. భ్రాంతి అంటే వివర్తవాదము, అద్వైతం. అసత్వాదం, అసత్ కార్యవాదం వీగిపోయింది.
లేదండి, ఒరిజినలే అసలు లేదండి, ఒరిజినల్ కారణమే అసత్ అన్నాను అనుకోండి, అప్పుడు కార్యం వచ్చేటటువంటి అవకాశం ఎలా ఉంది? అప్పుడు మాయగాను ఏదీ రాదు, నిజానికి ఏదీ రాదు. మాయయావా తత్వత నయుజ్యతే, నాట్ పాసిబుల్. మాయయావా తత్వత వా మిథ్యగా గాని తత్వత పారమార్థికంగా గాని నా జాయతే. తస్మాత్, అందువలన, అత్ర అంటే ఇటువంటి వాళ్ళ భావనలో, ఈ అసద్వాద భావనలో, అసత్కార్యవాద లేక అసత్కారణవాద రెండిటిలో కూడా వీళ్ళిద్దరూ కూడా దూరత ఏవ, ఈవెన్ బై రిమోట్ ఇమాజినేషన్ ఆల్సో, అనుపపన్న, నాట్ పాసిబుల్, సుదూరంగా కూడా సాధ్యం కాదు. కాబట్టి అందువల్ల ఆత్మ లేక సోర్స్ మెటీరియల్ బ్రహ్మమునకు సద్వస్తువే, దానికి ఉనికి ఉంది, అది అసద్వస్తువు కాదు. అసత్ కారణవాదాన్ని అంటే ఎవరు అసత్ అంటారు? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? బ్రహ్మములు బౌద్ధులు అంటారు బ్రహ్మం లేదండి, గిమ్మం లేదండి, మీరు ఊరికే ఏదో కల్పిస్తున్నారు, ఎక్కడ బ్రహ్మం ఉంది చూపించండి అంటే, చూపించే వస్తువు కాదు అంటే, అయితే పండి, చూపించే వస్తువు కాకపోతే అది లేనట్టే లెక్క మాకు, అది అసత్తే, శూన్యం. అయితే దేని నుంచి వస్తుందండి? ప్రపంచం అంతా అసత్ నుంచి వస్తుంది. ఓహో, శూన్యం నుంచి వస్తుందా? శూన్యం నుంచి అది ఎలానే పుడుతుందన్న? అంతే, శూన్యం నుంచి పుడుతుంది, అలాగే పుడుతుంది. ఇదే బౌద్ధం. దీనికి మా శృతిలో అరే ఏకమేవ అద్వయం బ్రహ్మ అని చెప్పారా, నేహనా నాస్తి కించిన, అరే మేము చదవండి, మాకు అక్కర్లేదు, మేము నాస్తికులము, అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించము. వీ డోంట్ టేక్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ వేదాంత ఆర్ వేద, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. జస్ట్ సే దట్ ఫ్రమ్ అసదేవ సృష్టి ఏర్పడింది, ఏమీ లేని దాని నుంచే సృష్టి, అందుకే నిలబడదు. ఓకే, బ్రహ్మము అంటే ఇప్పుడు ఏమిటి తేలింది? బ్రహ్మము దొరుకుతుందా? పట్టుకున్నావా మూర్తి? పట్టుకోలేదు. రవిప్రకాష్ మీరు పట్టుకున్నారా? పట్టుకోలేదు. అగ్రాహ్యం, అప్రమేయం. నాగరత్నం పట్టుకున్నారా? బుద్ధిలో కూడా పట్టుకోలేదు ఆవిడ. ఇంకొక ఆవిడ పరోక్షంగా పట్టుకున్నారా? విజయలక్ష్మి, ఆవిడ పట్టుకోలేదు. ఇంకెవరో చెప్తే బ్రహ్మం ఇలా ఉంటుందంటే విన్నారా? అది తెలియదు. అంటే గ్రాహ్యంగా, బుద్ధి విషయంగా, జనిమత్తుగా అప్రమేయమైన అగ్రాహ్యమైనటువంటి బ్రహ్మ అగ్రాహ్యంగా ఉన్నప్పటికీ వస్తువు కాదు, కానీ సబ్జెక్ట్గా, నాట్ యాజ్ ఆబ్జెక్ట్ బట్ యాజ్ ద ద్రష్ట, ఆర్ ది దృగేవ నతు దృశ్యతే. బ్రహ్మ అసత్ కాదు, సద్బ్రహ్మయే ఉంది, శూన్యవాదం కుదరదు. కారికయ్య దేన్ని తోసిపుచ్చింది? అసత్ కారణవాదాన్ని, అసత్ కార్యవాదాన్ని. అంటే శూన్యవాదులలో రెండు రకాల తెగలు ఉన్నారు, వాళ్ళను బౌద్ధంలో ఉన్న రెండింటిని ఖండించి పారేసింది. ఇంతకుముందు ఏం చేసింది? పరిణామీవాదాన్ని కొట్టేసింది, అంటే విశిష్టాద్వైతాన్ని క్రాస్ చేసి పాడేసింది. ఎలాగా? యుక్తితోనే క్రాస్ చేసింది. బౌద్ధులు ఎలాగో శృతిని ఒప్పుకోరు కదా, యుక్తితోనే క్రాస్ చేస్తుంది. ఓకే, ఆత్మ ఒక ఉన్న కారణం అయి ఉండాలి, ఎందుకంటే లేని కారణం నుండి ఏది పుట్టదు. అందులో ఇంత పెద్ద విశ్వం లేని కారణం నుంచి ఎలా పుడుతుంది? ఉన్న ఆత్మ నుండి మాత్రమే విశ్వం పుట్టగలదు. చాలా సింపుల్, సూక్ష్మమైనటువంటి ఆలోచన. ఓ పూర్వపక్షి అన్నాడు, అప్రమేయం అండి బ్రహ్మ అంటున్నారు, కాబట్టి అగ్రాహ్యం అండి, అగ్రాహ్యం అంటే లేదండి అన్నాడు, అంటే శూన్యవాది. ఈ కారిక అసత్కారణవాద నిరోధ, అసత్కార్యవాద నిరోధ అపి. అసత మాయయా జన్మ తత్వతో నైవ కాదు యుజ్యతే, తత్వతో నైవ యుజ్యతే. లేని నిమిత్త కారణం నుండి, లేని ఉపాదాన కారణం నుండి ఉత్పత్తి నిజంగా పుట్టదు. ఉపాదాన కారణం చెప్పేసాను, నిమిత్త కారణం లేదన్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటవుతుంది? దెర్ ఈజ్ మెటీరియల్ ఏదీ లేదుట, నిమిత్తం కూడా ఏదీ లేదుట ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అంటే మెటీరియల్ ఉన్నా నిమిత్తం లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వేరు లేదు. వివర్తం జరగడానికి కూడా మాయావి ఉండాలి, నిమిత్తం ఉండాలి. అంటే నిమిత్తము లేదు, ఉపాదానము లేదు అనే పరిస్థితి లేదు. ఉన్న ఆత్మ నుండి మాత్రమే విశ్వం పుట్టగలదు. ఆత్మ సద్, సదేవ ఆత్మ, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఆత్మ ఎప్పటికీ అసత్ కాదు, సదాత్మ వివర్త కారణం కనపడుతుంది. ఇది మిథ్యా ప్రపంచం. కార్యము
అసత్తు అనడానికి కూడా పొసగదు. కార్యము భ్రాంతి. ఆత్మ పరిణామే ఉపాదాన కారణం అయితే ఆత్మకు వికారాలు వస్తాయి. ఆత్మ కార్యమై కూర్చుంటుంది. కార్యాన్ని వెతుక్కుంటూ పోతే ఇన్ఫైనైట్ రిగ్రెస్ ఆర్ అనవస్థా దోషం వస్తుంది. ఆత్మ పరిణామే ఉపాదాన కారణం కాదు. సో వాట్ ఈస్ ద కన్క్లూషన్? ఆత్మ ఈజ్ ద ఉపాదాన కారణ అండ్ ఆల్సో ద నిమిత్త కారణ ఆఫ్ సృష్టి. ఎటువంటి ఉపాదాన కారణ? వివర్త ఉపాదాన కారణ. అంటే భ్రాంతి సృష్టికి కారణము. భ్రాంతి సృష్టి ఉన్నట్ట లేనట్ట? ఇన్ ది రియల్ సెన్స్, అబ్సల్యూట్ సెన్స్ అది ఉన్నా లేనట్టే. అంటే నిజమైనటువంటి సృష్టి ఏది జరగలేదు. అజాతివాదము లేక మిథ్యాజాతివాదము. ఓకే. ఉన్న ఆత్మ నుండి మాత్రమే విశ్వం భ్రాంతిగా పుట్టగలదు. మాయయేవ జాయతే నతు తత్వతః. ఆత్మ నుండి నిజమైన విశ్వం పుట్టదు. నిజమైన విశ్వం పుట్టిందంటే పరిణామంలోకి పోతావు. పరిణామంలోకి పోతే అనవస్థా దోషం వస్తుంది. యూ కెనాట్ సే జగత్ ఈజ్ సత్. యు మస్ట్ యాక్సెప్ట్ దట్ జగత్ ఈజ్ బార్న్ ఫ్రమ్ ది తత్ సద్బ్రహ్మ. బట్ దిస్ బార్న్ అనేదాన్ని ఐ డోంట్ హ్యావ్ యూజ్ ద వర్డ్ బార్న్. ఐ విల్ సే బ్రహ్మమే జగద్రూపంగా భాషిస్తుంది, ప్రకటమవుతుంది, కల్పన అవుతుంది, ప్రతీతి అవుతుంది, ప్రక్షేపం అవుతుంది. అన్నీ ఒకటే మాట. ఎపియర్ అవుతుంది, ప్రొజెక్ట్ అవుతోంది. వివర్త ఉపాదాన కారణం ఆత్మ నుండి. ఒక అసత్య విశ్వం మాత్రమే రాగలదు. సత్య విశ్వం రాలేదు. ప్రపంచం పారమార్థిక స్థాయిలో పుట్టలేదు. నిజంగా సృష్టి జరగలేదు. అజాతివాదం. సరే, 29వ కారికి చిన్న అవతారకి రాశారు. సరేనండి, మీరు చెప్పింది బాగా అర్థమైంది. ఏమిటి? బ్రహ్మ సద్బ్రహ్మ, అసద్బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మన ఆత్మన ఉంటాయి. అది అసదాత్మ కాదు. ఆత్మ ఏవ ఇదాగ్ర ఆసీత్. అవన్నున్నాయి. ఏకమేవ అద్వయం. ఇహ నేహ నానాస్తి కించన. అక్కడ వేరే ఎక్కువ లేవు, ఒక్కటే పదార్థం. సరే, దాని నుంచి సృష్టి పుట్టింది. సత్యంగా పుట్టిందా? పుట్టలేదు. సత్యంగా పుడితే అనవస్థా దోషం వస్తుంది. పోనీ పూర్తిగా పుట్టకుండా అసత్తుగా ఉందా? కనిపిస్తుంటే అసత్ అని అంటాం. అపియరెన్స్ ఉందిగా. సో ఇట్స్ నాట్ అసత్. పోనీ ఒరిజినల్ది లేదు పొందామంటే మరి అది ఏది లేని దాని నుంచి ఇది ఎలా వస్తుంది? ఏది రాదు. అయితే ఏమై ఉంటుంది? ఇది అపియరెన్సే అయి ఉంటుంది. ఇది వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. వివర్త ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ. ఎటువంటి బ్రహ్మ? అభిన్న ఉపాదాన వివర్త నిమిత్త కారణం బ్రహ్మ. అంటే మిథ్యా సృష్టి ఉన్నది అంటే నిజంగా లేదు, ఉన్నా లేనట్టే. దీన్నే అజాతివాదం నేనంటాను. ఇదిగో నా మనవడు శంకరాచార్యుడు, ఆయనేమో మిథ్యాజాతివాదం అంటాడు. కానీ నో ప్రాబ్లం. 29వ తారీఖు అవతారికి కథం. అంతేగాని డోంట్ సే అప్రమేయం వలన బ్రహ్మ లేదు, అసత్ అని చెప్పవద్దు. అసదైనప్పటికీ బ్రహ్మ ఉండే తీరాలి. అసత్ అంటే అప్రమేయమైనప్పటికీ బ్రహ్మ ఉండే తీరాలి. కథం పునః సతో మాయయాయేవ జన్మ ఇది ఉచ్యతే. పునః అంటే ఆత్మ వివర్త ఉపాదాన కారణం ఉన్నారు గురువుగారు, బాగా బోధించారు. 26వ కారిక, 27వ కారిక, 25వ కారిక, అక్కడ ముందు 24, 23, 24, 23, 25లో శృతివాక్యాలతోనూ, 26లోనేమో పరిణామీ ఉపాదాన కారణాల విచక్షణతోనూ, 27లోనేమో అసత్కార్యవాద కొట్టేసి మాకు బ్రహ్మ ఉపాదాన కారణమని బోధించారు. బాగుంది. సతః ఆ సద్బ్రహ్మ నుండి, మీ సద్బ్రహ్మ నుండి మాయయా ఏవ మాయ ద్వారానే జన్మ అంటే సృష్టి, అసత్య విశ్వాన్ని ఉత్పత్తి చేయడం. కథం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎంత పెద్ద విస్తారమైన సృష్టి ఎదురుగుండా ప్రతి వాళ్లకు, నా ఒక్కడికే కాదు ప్రతి జీవికి అనుభవం అవుతున్నటువంటి సృష్టి, ట్రాన్సాక్టబిలిటీ ఉన్నటువంటి సృష్టి, యూటిలిటీ ఉన్నటువంటి సృష్టి, ఈటీయు సృష్టి, ఎక్స్పీరియన్సిబిలిటీ, ట్రాన్సాక్టబిలిటీ, యూటిలిటీ ఉన్నటువంటి సృష్టి. ఎంతటి మాయ ఎలా కలిగిందండి ఆ సద్బ్రహ్మ నుండి? అది ఎలా జరుగుతుంది? కథం? వాట్ ఈస్ ద ప్రాసెస్?
అసత్ ప్రపంచాన్ని ఉత్పత్తి చేసే వివర్త ఉపాదాన కారణాన్ని అర్థం చేసుకునేటట్టు మాకు అనువైన ఉదాహరణతో బోధించండి. ఉదాహరణ కిం కిం ఉదాహరణేన మిథ్యా ప్రపంచం జాయతే సద్బ్రహ్మ నుండి మిథ్యా ప్రపంచం ఏ ఉదాహరణతో మమ్మల్ని అర్థం చేసుకోమన్నారు. ఇది వైద్య ప్రకరణం క్లాసుకు రాలేదా? నువ్వు వచ్చినా మర్చిపోతావా? మననం చేయవా? తిరిగి చదువుకోవా? ఇప్పుడు వైద్య ప్రకరణలో చెప్పాం కదా, ఇదే ప్రశ్న అప్పుడు వేసావు, మళ్ళీ ఇప్పుడు అదే వేస్తున్నావు. ఆత్మ నుండి మిథ్యావేశం ఎలా పుడుతుంది అనేటువంటిది ఒక భాష. ఆత్మ నుండి మిథ్యా ప్రపంచం ఎలా పుట్టింది? వీ డోంట్ యాక్సెప్ట్ ద టెర్మినాలజీ. పుట్టింది అనేది ఒప్పుకోం. ఆత్మ మిథ్యా విశ్వరూపంగా ఎలా ప్రతీతమవుతుంది అని అడుగు. డోంట్ ఆస్క్ ఆత్మ నుండి మిథ్యా ప్రపంచం ఎలా పుట్టింది అని అడగకు. ఎందుకంటే నీకు పుట్టింది, మాకు పుట్టలా. మాకు మాత్రం పుట్టడం అనేం లేదు, ప్రతీతి అయింది. ఆత్మయే మిథ్యారూపంగా మిథ్యా విశ్వరూపంగా ఎలా ప్రతీతమైనది, ఎలా ప్రొజెక్ట్ అయినది, ఓ దృష్టాంతాన్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు వాడు. స్వప్న దృష్టాంతేనా? స్వప్న దృష్టాంతం తెలుసు. స్వప్నం నీ రోజు కళ వస్తుందిరా నాన్న? చాలా వస్తాయండి బాబు, చాలా కళ్ళు వస్తాయి. నిన్నను పెద్ద మిలీనియర్ అయిపోయినట్టు కూడా కళ వచ్చిందండి. ఓకే, బాగుంది, కళలు వస్తున్నాయి కదా. మరి కళ వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పురుషుడుగా ఉన్న నువ్వు స్వప్నంలో అసత్తువా సత్తువా? నువ్వు ఆర్ యు ఏ రియల్ ఫెలో ఇన్ ది స్వప్న ఆర్ అన్రియల్ ఫెలో ఇన్ రెస్పెక్ట్ టు ద స్వప్న? స్వప్న దృష్టిలో జాగ్రత్త పురుషుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కావుడు సత్తు. దాని నుంచి స్వప్న ప్రపంచం సత్తా అసత్తా? నీకేది పుట్టింది? అసత్ అంటే లేదు, నీ కళే రాలేదా? అబ్బాయి అది అసత్ కాదండి, కళ వచ్చిందండి. అయితే నిజమా? అది సత్కార్యమా స్వప్నం? అబ్బే కాదండి. మరి ఏమిటది? రిఫ్లెక్షన్, ప్రొజెక్షన్, ప్రతీతి. అదేరా ఇది, అదేరా ఇది. ఏతద్వైతత్ చెప్తున్నదే అది, ఏం లేదు. అయితే జాగ్రత్త నుంచి స్వప్నాన్ని చూస్తే నీకు అసత్యం, అసత్తు కాదు, సత్తు కాదు, మిథ్య అనేది ఎలా అర్థమవుతుందో, ఈ జాగ్రత్త స్థితి నుంచి నీవు ఆత్మస్థితిలో, సూర్య స్థితిలో, చతుర్థ స్థితి నుంచి చూడగలిగితే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలాగే కల్పితమే అని చక్కగా తెలుస్తుంది. దానికే నువ్వు సాధన చేసుకో అని చెప్తున్నారు. అది 29వ కారిక. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః తదా జాగ్రత్వత్ జాగ్రత్వయాభాసం స్పందతే మాయయా మనః. పెద్ద ప్రాబ్లంలో పడేశారు ఈయన. ఎవరు? గౌడపాదులు గారు. ఏంటంటున్నారు? స్వప్నం ఎవరు కల్పిస్తున్నారండి? ఎవరు కల్పిస్తున్నారు? జాగ్రత్త పురుషుడు యొక్క మనస్సు కల్పిస్తుంది. ఆ మనస్సే అక్కడ చూచేది, చూడబడేది, చూచేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఆ మూడు కూడా. అదే ఎనాలజీ మీరు జాగ్రత్త కూడా మనస్సే కల్పిస్తోందని చెప్పారనుకోండి, ఏమిటవుతుంది? వేరే ఆత్మక్కర్లా, మనసు ఉంటే చాలు జాగ్రత్త వచ్చేస్తుంది. అంటే యోగాచార బౌద్ధంలోకి పోతారు. ఈయన రాసిన కారికలు ఏం చెప్తున్నారు? స్వప్నం ఏ విధంగా ద్వయాభాసంగా ఉంటుందో, అక్కడ చూచేవాడు చూడబడేది అనే డివిజన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏ విధంగా స్వప్నంలో స్పందిస్తుందో అది మాయే కదా, అది మనస్సుతో స్పందిస్తుంది. అలాగే తథా అదే విధముగా జాగ్రత్త కూడా మాయాభాసం స్పందతే మాయయా మనః. ద్వయాభాసం, జాగ్రత్త ద్వయాభాసం. జాగ్రత్తలు కూడా చూచేవాడు చూడబడేది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్సియేషన్, మనస్సు ప్రొజెక్షనే అని రాశారు. ఇది కరెక్ట్గా ఈ శ్లోకం పట్టుకుంటే ఈయన బౌద్ధుడు. ఎందుకంటే ఈయనకి ఆత్మ అక్కర్లేదు, మనస్సే జాగ్రత్తని స్వప్నాన్ని కూడా ప్రొజెక్ట్ చేసేస్తుంది. గౌడపాదాచార్య ఈజ్ ఎ ప్రచ్ఛన్న బౌద్ధ అని ఈ శ్లోకంతో వాళ్ళు కోట్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఈ శ్లోకాన్ని పట్టుకుని చూడండి, గౌడపాదుల వారి కారిక 29వ కారిక. స్వప్నంలో
ఏ విధంగా మాయతో మనస్సు స్వప్నాన్నంత ద్వయాభాసం గ్రాహకుడు గ్రాహ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా రెండుగా చూపిస్తోందో ద్వైతాన్ని, స్వప్నంలో మనస్సు చూపిస్తుంది, బాగానే ఉంది వ్యష్టి మనస్సు. ఇక్కడ జాగ్రత్త కూడా ద్వయాభాసం స్పందతే మాయా మనః, అంటే ఇక్కడ కూడా మనస్సే కల్పిస్తోంది అన్నారు. దీన్ని శంకరులు అతి చమత్కారంగా ఈ పిట్ ఫాల్ అంటారే, ఇటువంటి ప్రాబ్లంలోంచి బయటపడేస్తున్నారు. ఎలా ఉంటుందో చూద్దాం. ఏ ప్రకారంగానైతే స్వప్నమందు మనస్సు మాయ చేత అవిద్య చేత తెలియవాడు తెలియబడేది అనే ద్వైత రూపంగా స్పందిస్తున్నదో, అదే ప్రకారంగా జాగ్రత్త ప్రపంచమునందు కూడా జాగ్రత్త నందు, అంటే జాగ్రత్త అని రాసుకోవాలి, జాగ్రత్త నందు కూడా మనసు మాయచే తెలియవాడు తెలియబడేది అనే ద్వైత రూపంగా స్పందిస్తుంది. అంటే స్వప్నానికి ద్వైతంగా, అంటే తెలియవాడు తెలిసేవాడు తెలుసుకునేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్షియేషన్ స్వప్నంలో మనసే, తెలుసుకునేవాడు మనసే, తెలియబడే ఏనుగు మనసే అనేటటువంటి స్వప్నంలో ఉంది. అదేవిధంగా ఈ జాగ్రత్తలో కూడా మనసే తెలియబడేవాడు తెలిసేది అన్నట్టుగా రాశారు. ఆయన ఉద్దేశం మనస్సు అంటే ఎటువంటి మనసు అయి ఉంటుందో ఆలోచించండి. ఈయన సాధారణ మనిషి కారు. ఆయన మనహ అంటే ఆ మనస్సు ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలి. రాబోయే 2 కారికలలో 28, 9:30 కారికలలో కల ప్రపంచం ఎలాగైతే అసత్యంగా ప్రక్షేపించబడినదో ప్రతీతి అయినదో, మేల్కొన్నవాడి ప్రపంచం కూడా అలాగే ప్రక్షేపించబడినది మిథ్యగా. కల ప్రపంచం కలలో నిజంగా ఉందా లేదా? ఎస్, వెరీ మచ్ ట్రూ ఇన్ డ్రీమ్. అదేవిధంగా మేల్కొన్నవాడి ప్రపంచము మేల్కొన్న స్థితిలో నిజం, అబ్బే నిజం అనిపించ, అయ్యో నిజం అండి బాబు నేను నావి అని నిజం ఎవ్వడు కాదనడు. మేల్కొన్న స్థితిలో జాగ్రత్త ప్రపంచం నిజం కాదని ఎవడంటాడు? ఎవడు అన్నాడు, సాధారణమైన వాడు ఎవడు అన్నాడు. కాబట్టి అవి రెండూ తమ తమ స్థితులలో నిజంగా కనిపిస్తున్నప్పటికీ, అంటే ఆయా అవస్థలలో సుషుప్తిలో స్వప్నంలో కళ, జాగ్రత్తలో జాగ్రత్త ప్రపంచము నిజంగా అనిపిస్తున్నప్పటికీ రెండూ కూడా ప్రక్షేపణలే, ప్రొజెక్షన్సే, మిథ్యయే. అసత్ అంటే ఇక్కడ మిథ్య, ప్రక్షేపణలే. కళ ఎలాగైతే అసత్య ప్రక్షేపణం అంటే మిథ్యయో, మేల్కొన్నవాడి ప్రపంచం కూడా అసత్య ప్రక్షేపణే, మేల్కొన్నవాడి ద్వైతం కూడా ఇది కూడా మిథ్యయే. గౌడపాదాచార్య 29 కారికలో ఒక తుంటరితనం, అంటే ఒక ట్రిక్ చేస్తున్నారు మనహాని వాడి. శంకరాచార్యులు ఏం చేశారు? భాష్యంలో ఆ సమస్యని పరిష్కరించారు. మనస్సు అంటే వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తాను. కళలో అసత్యద్వైతాన్ని మనస్సు ప్రక్షేపించింది, ఓకే. మేల్కొన్నప్పుడు కూడా అసత్యద్వైతాన్ని మనస్సు ప్రక్షేపిస్తుంది. సరే, మనస్సే ప్రపంచం అంతా కల్పించేస్తూ ఉంటే మరి వేరే ఆత్మ ఎందుకంటే పని లేక? ఆత్మ అక్కర్లేదు కదా. అప్పుడు ఆత్మ లేకుండా మనసే ఇండివిజువల్ మనస్సు ప్రొజెక్ట్ చేసేస్తుంది యూనివర్స్ని. కొండలు బండలు ఇవి అటామిక్ ఎనర్జీ, ఎయిర్టెల్ సిగ్నల్స్, ఈ కొత్త ఏఐ అని కూడా మనసే కల్పించేస్తుంది. మరి వెనకాల ఏమి ఉండక్కర్లేదు, దీనికి చైతన్యమో ఆధారం ఏమో అవ్వక్కర్లేదు, మనసే అన్నీ కల్పించేస్తుంది. ఆత్మ అక్కర్లేదు అంటే అక్కడ ఏముంది? ఏమీ లేదండి, శూన్యం అండి. వాదుల వారు ప్రచ్ఛన్న బౌద్ధుల. ఆయన బౌద్ధుడు ఏమిటి? ఆయన మొదటి నుంచి చెప్తున్నదే సద్బ్రహ్మ నుంచే ఇవన్నీ వస్తున్నాయి, ముందు కారికలో కూడా సత్వస్తు నుంచే వస్తుంది అని చెప్పారు. అంటే అప్రమేయం అన్నా కూడా సద్వస్తు ఉండే తీరాలని వాదించారు. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మదేవ స్వమాయ, ఆత్మదేవుడే తన మాయతో కల్పిస్తున్నాడు అంటూ 12వ కారికల వైతథ్య ప్రకరణంలో మనకు బోధించేశారు. ఇంకా అటువంటి ఆయన ఏంటంటే మనస్సు కల్పిస్తోంది, శూన్యవాదం అనే విషయాన్ని ఆయన ఎందుకు చెప్తారు? ఖచ్చితంగా అది అయి ఉండదు. అంటే ఆయన యొక్క అధికమైనటువంటి తెలివితేటలను మనం అందుకోలేకపోతున్నాం. మనస్సు మిథ్యా జాగ్రత్త ప్రపంచాన్ని ప్రక్షేపిస్తుంది అంటే పెద్ద సమస్య. వేదాంతంలో మిథ్యా స్వప్న ప్రపంచం మానసిక ప్రక్షేపణ, ఓకే. స్వప్న ప్రపంచం మిథ్యా మనస్సులోంచి ప్రొజెక్ట్ అయింది. మిథ్యా జాగ్రత్త ప్రపంచం మానసిక ప్రక్షేపణ, మైండ్ ప్రొజెక్షన్ అని ఎప్పుడూ చెప్పము. ఆ విధంగా చెప్తే శూన్యవాదంలో పడతాము. దీన్ని నివారించాలి. ఎందుకు? జాగ్రత్త ప్రపంచం మానసికమైన ప్రక్షేపణ అంటే ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ద మైండ్ అంటే మనకు తెలియకుండానే శూన్యవాదంలో బౌద్ధ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతుంది. యోగాచార బౌద్ధంలో క్షణిక విజ్ఞాన మాత్రంలో మాత్రమే జాగ్రత్త ప్రపంచం మనసు నుండి ప్రక్షేపమైందని చెప్తారు. అద్వైతం దాన్ని అంగీకరించదు. ఎందుకయ్యా అంగీకరించరంటే
మేము శృతిని నమ్మము, శృతిలో బ్రహ్మం ఉందని అంటున్నారు. రేయ్ చూడరా, ఏకమేవ అద్వయం బ్రహ్మరా నేహనానాస్తి కించనరా ఏకం సద్ బహుదా విప్రా బహుదా వదంతిరా అజామేకం రా. ఎందుకు చెప్తున్నారు? రే ఏమండి బాబు, మహాత్మా మీ శృతికో నమస్కారం. మేము శృతి వైపు చూడము, మేము నాస్తికులము. దేవుడు లేడని కాదు, నాస్తికుడు అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించము. కాబట్టి ఈ శృతిలో ప్రతి పేజీలో ప్రతి చోట బ్రహ్మ ఉన్నదని రాసుకోవచ్చు, మాకు ప్రాబ్లం లేదు. మేము దాన్ని అంగీకరించాం. ఏ బ్రహ్మ లేదు, గిమ్మ లేదు, అక్కడ శూన్యమే ఉంది అంటున్నారు వాళ్ళు. శంకరాచార్యులు ఆదుకుంటున్నారు. ఈ కారికలో మనస్సు అంటే ఆత్మ అని తీసుకోవయ్యా. వాడు మనస్సుతో వస్తుంది అంటున్నాడు కదా. మనస్సు అంటే గౌడపాదుల గారి ఉద్దేశం ఆత్మ. ఎటువంటి ఆత్మ అయి ఉంటుంది? ఆత్మ ప్రక్షేపిస్తుందా? ఆ? స్పందిస్తుందా? అది కారకమా, కర్తయ, కార్యమా, కర్మయ? కర్తాపి వా న కారయితాపి నాహం, భోక్తాపి వా భోజయితాపి నాహం, ద్రష్టాపి వా దర్శయితాపి నాహం, కేవల స్వయం జ్యోతిరనీదృగాత్మ. స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, కారకం కాదు, క్రియ కాదు, కర్మ కాదు, ఏది కాదు. నెగెట్ చేసాం. వివేక చూడమని తదితర శృతి ప్రమాణాలు. భగవద్గీతలు అంట ఏం చెప్పారు? నైవ కుర్వన్న కారయన్. ఆయన ఆత్మ చేస్తున్నది కాదు, చేయించేది కాదు. మరి అలాంటప్పుడు ఆత్మ ప్రొజెక్ట్ చేస్తుందంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది? మనసు ప్రొజెక్ట్ చేసిందంటే శూన్యవాదంలోకి పోతాం. మనస్సును ఆయన రాశారు, మనస్సును ఆత్మను చదువుకోన్నారు. ఆత్మను చదువుకుంటే ఆత్మ ప్రొజెక్ట్ చేయకూడదు. మరి ఏంటై ఉండాలి? ఈ ఆత్మ మనస్సు మీద రిఫ్లెక్ట్ అయ్యి ఒక చిదాభాస ఏర్పడితే అది ప్రక్షేపిస్తుంది అంటే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆత్మ ఏం ప్రొజెక్ట్ చేయక్కర్లేదు, మనసు ప్రొజెక్షన్ కాదు, అది జడము. ప్రొజెక్ట్ చేసే శక్తి దానికి లేనే లేదు. ఆత్మకు ఆ శక్తి ఉంది కానీ అది ప్రొజెక్ట్ చేయదు. అదేమో నిర్గుణం, నిరాకారం, నిరంజనం. అటువంటి ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, కార్యం కాదు, క్రియ కాదు, కారకం కాదు. అటువంటి ఆత్మకి ఏం చెప్పక్కర్లేదు. ఆత్మ చైతన్యం మనస్సు అనే మీడియంతో ఒక ఇంటరాక్షన్ అవడం వలన ఒక చిదాభాస ఏర్పడితే ఆ చిదాభాస ద్వారా జాగ్రత్త ప్రపంచం ఉన్నది. అయిపోయింది, సింపుల్ అయిపోయింది. అలా తేల్చారు. ఆత్మయేవ మాయయా స్వప్నద్వైతం స్పందతే. ఆత్మయేవ, ఆత్మ నుండే, మాయయా, మాయ చేత జాగ్రద్వైతం స్పందతే. స్వప్నద్వైతము దాని నుంచే వచ్చింది, జాగ్రద్వైతం దాని నుంచే వచ్చింది. కారిక అంటే ఏం రాయమన్నారు? చిదాభాస రూపేణ ఇత్యర్థ అని రాసుకో అన్నారు ఆనందగిరి. చిదాభాస రూపేణ ఇత్యర్థ. భాష్యం లేదు, చిదాభాస రూపంగా. భాష్యంలో అర్థం ఉంది కానీ చిదాభాసను ఆయన వాడలేదు. మనోరూప ఆత్మతత్వం ఏవ అంటే మనసు రూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వమే మాయయా జాగ్రద్వైత స్వప్న ప్రపంచ రూపేణ స్పందతి. అంటే మనోరూపం ఆత్మతత్వమే మాయయా, మాయ చేత జాగ్రద్వైత స్వప్నద్వైత రూపేణ. జాగ్రద్వైతము జాగ్రత్తలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, స్వప్నంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. మొత్తం ప్రపంచం అంతా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. అది దాటి ఏమీ లేదు, రెండే ఉన్నాయి అక్కడ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. చూసేవాడే చూడబడేది. ఈ ద్వైత రూపేణ స్పందన. శంకరాచార్యులు క్షణిక విజ్ఞానవాదం నుంచి చాకచక్యంగా తప్పించారు. ఎలాగా? మనోరూప ఆత్మ అన్నారు. మనోరూప ఆత్మ అంటే ఏమిటి? మనస్సు ఆత్మరూపం ధరించడం అంటే ఏమిటి? అంటే ఆత్మ చైతన్యం ప్రకాశించినటువంటి మనస్సు అంటే చిదాభాస అర్థం. భాష్యం బ్యూటిఫుల్ భాష్యం. యథా రజ్వాం వికల్పిత సర్పో రజ్జురూపేణ అవేక్ష్యమాణ సన్ ఏవం మనః పరమార్థ విజ్ఞప్తాత్మరూపేణ అవేక్ష్యమాణం సత్ గ్రాహ్యగ్రాహక రూపేణ ద్వయాభాసం స్పందతే స్వప్నే మాయయా రజ్వామివ సర్ప తథా తద్వదేవ జాగ్రత్త. జాగ్రత్త అంటే ప్రథమ విభక్తి, జాగ్రత్త కాదు. జాగ్రత్తనందు, జాగరితే అని దిద్దుకో, ప్రథమ విభక్తి సరిపడదు అక్కడ. జాగ్రత్తనందు స్పందతే మాయయా మనః. స్పందతే మాయా మన ఊరుకోలేదు, స్పందతే ఇవ ఇది అర్థ. ఆ ఇవ ఒకటి పడేశారు.
అంటే ఆత్మ స్పందిస్తుందా అన్నట్లుంది. యథారజ్వం వికల్పిత సర్ప. ఒక్కొక్క ముక్క చూడాలి. యథా ఏ విధముగానైతే రజ్వాం రజ్జువునందు సర్ప వికల్పిత సర్పమని పొరపడ్డాడు. వికల్పం అంటే పొరపాటు. రజ్వాం రజ్జువునందు యథా ఏ విధముగా సర్ప సర్పము వికల్పిత పొరబడినదో పొరపాటు చేయబడిందో. అజ్ఞాని వ్యక్తిని అడిగారనుకోండి, అంటే వాడు టార్చ్ లైట్ లేదు, వాడు ఇంకా భ్రాంతిలో ఉన్నాడు. మరి అది పాము అవుతాడు. అరే పాము భయపడి వస్తున్నాను బాబు, నేను పాము ఉండేది అంటే అజ్ఞాన్ని అడిగితే అది పాము. తప్పుగా అర్థం చేసుకున్నాడు వాడు. సరిగా అర్థం చేసుకున్న ఆయన ఒక ఆయన టార్చ్ చేసి ముందు వెళ్ళి చూశాడు, డౌట్ వచ్చి చూస్తే త్రాడు. ఆ పక్కన ఉన్న జ్ఞాని అడిగితే అది పాము కాదండి బాబు, త్రాడండి. అంటే అజ్ఞాని దృష్టిగా చూస్తే అది పాము, జ్ఞాని దృష్టిగా చూస్తే అది తాడు. అజ్ఞాని దృష్టితో తాడు, ఆ తాడే పాము, పామే తాడు. జ్ఞాని దృష్టితో చూస్తే ఏదైతే వాడు పాము అంటున్నాడో అదే జ్ఞాని దృష్టిలో తాడు. దీన్ని ఎక్స్టెండ్ చేయండి. అజ్ఞానికి బ్రహ్మ కనబడ్డు, ప్రపంచంగానే సర్పంగానే కనిపిస్తూ ఉంటాడు, భ్రాంతిగానే చూస్తూ ఉంటాడు. అదే సత్యం అనుకుంటూ ఉంటాడు. ఆ సర్పమే సత్యం అనుకున్నట్టు ప్రపంచం సత్యం ఏదైతే బ్రహ్మయో ఆ తాడో అది కనబడదు, ఆ సర్పమే, ఆ ప్రపంచమే కనిపిస్తుంది. జ్ఞానికి ఏం కనిపిస్తుంది? ఆయన ఆ ప్రపంచాన్ని చూస్తాడు. ఆయన కూడా ఈ ప్రపంచం ఉంటే ఈ భ్రాంతి సర్పం లాంటిది, ఈ మిథ్యా ప్రపంచం కనబడుతుంటుంది. ఆయన అక్కడ బ్రహ్మాన్నే చూస్తాడు. He won't see the Mithya Sarpa at all. Why? He understands by Jnana there is no Sarpa there. There is only the Tradu is there. What a beautiful way of understanding. ఏదైతే బ్రహ్మమో అజ్ఞాని దృష్టిలో అదే ప్రపంచం, ఏదైతే ప్రపంచమో అదే జ్ఞాని దృష్టిలో బ్రహ్మ. సర్వం కల్పితం బ్రహ్మ. ఎవరి వాక్యం ఇది? జ్ఞాని వాక్యం. జ్ఞానంలో ఉన్నవాడికే ప్రపంచమంతా బ్రహ్మగా కనిపిస్తుంది. అజ్ఞాని దృష్టి, జాగ్రత్తగా వినండి, అజ్ఞాని దృష్టిలో అంటే టార్చ్ వేసి చూడని వాడి దృష్టిలో తాడు కనబడలే, తాడు తెలియలే, సర్పమే భ్రాంతి. భ్రాంతి అని వాడు కూడా తెలియలేదు, సర్పమే సత్యంగా భాషించింది. సర్పమే వాడికి అప్పటి ఆ సెకండ్కి నిజంగా ఉన్నట్టు అనిపించింది. అదే టార్చ్ వేసి చూసిన వాడికి ఏదైతే పామని వాడు అంటున్నాడో అదే తాడని వాడు గ్రహించాడు. ఏదైతే వీళ్ళంతా ప్రపంచము నాది నీది అంటున్నారో అదే బ్రహ్మమని గ్రహించారు. ఎవరు? రమణ మహర్షులు, శంకరులు, సదాశివ బ్రహ్మేంద్రుడు, విద్యారణ్యులు ఇత్యాది. అజ్ఞాని దృష్టిలో బ్రహ్మమైనటువంటి ప్రపంచమే బ్రహ్మమైనా కూడా ప్రపంచంగానే తెలుస్తుంది. జ్ఞాని దృష్టిలో అదే ప్రపంచం, అదే భ్రాంతి సర్పం. అక్కడే ఎక్కడైతే భ్రాంతి సర్పం ఉందో అక్కడే ఆ ప్రపంచంలోనే బ్రహ్మాన్ని జ్ఞాని దర్శిస్తున్నారు. నిజమైనటువంటి బ్రహ్మ. ఐ కాంట్ అండర్స్టాండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దీస్ వర్డ్స్. యథా రజ్వాం, ఇప్పుడు చూడండి, యథా రజ్వాం వికల్పిత సర్ప, ఏ విధముగా రజ్జునందు వికల్పమైనటువంటి సర్పము రజ్జురూపేణ అవేక్షమాణ సన్, అంటే నిజమైనటువంటి త్రాడని తెలిసిన వానికి, అంటే జ్ఞానంతో చూసిన వాడికి ఏ విధంగా నిజమో, అంటే అది రజ్జువే నిజము సర్పం కాదని తెలిసిందో, ఏవం అదేవిధంగా మనః మనస్సు, ఏ మనస్సు పరమార్థ విజ్ఞాప్యాత్మ రూపేణ, పరమార్థతత్వాన్ని తెలుసుకున్నటువంటి మనస్సు, అంటే జ్ఞాని మనస్సు, అవేక్షమాణం సత్, అది చూస్తుంది దేన్ని? సత్నే చూస్తుంది. అసద్రూపమైన మిథ్యా సర్పాన్ని చూడదు. ఎలాగైతే జ్ఞాని మిథ్యా సర్పాన్ని చూడడు, సద్వస్తువైనటువంటి త్రాడునే చూస్తాడు, పరమార్థ విజ్ఞాతాత్మని తెలుసుకున్నటువంటి మనస్సు సద్రూపేణ అవేక్షమాణం సత్గానే చూస్తుంది. అయితే గ్రాహ్యగ్రాహక రూపేణ ద్వయాభాసం స్పందతే స్వప్నే మాయయా, స్వప్నే స్వప్నమునందు మాయయా మాయ చేత స్పందతే ప్రకటీకరణం అవుతుంది. ఏమిటి? ద్వయాభాసం. ఏమిటా ద్వయాభాసం? గ్రాహ్య గ్రాహక రూపేణ.
రజ్జు సర్పమివ రజ్జుమివ సర్ప, రజ్జువునందున్న సర్పము తథా, అదే విధముగా తద్వద్యేవ జాగ్రత్త అంటే జాగ్రత్త, జాగరితే జాగ్రత్తనందు మాయయా మనః స్పందతే, మాయ చేత మనస్సు స్పందిస్తుంది. స్పందతే అంటే మనస్సు స్పందించదు, ఇవ స్పందతే ఇవ ఇత్యర్థ. చూద్దాం. అజ్ఞాని దృష్టిలో త్రాడు పాము, అందుకూడా అజ్ఞానంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. జ్ఞాని దృష్టిలో ఆ పామే త్రాడు. ఏదైతే వాడు పాము అంటున్నాడో, ఏదైతే అజ్ఞాని ప్రపంచం అంటున్నాడో అదే జ్ఞానికి బ్రహ్మం. అజ్ఞానికి బ్రహ్మము ప్రపంచంగా అనిపిస్తుంది, బ్రహ్మం కనపడదు వాడికి. ప్రపంచంగానే సర్పంగా చూస్తున్నట్టుగానే ప్రపంచం అంటున్నాడు. జ్ఞానికి ఈ భ్రాంతిగా ఉన్నటువంటి ప్రపంచమే బ్రహ్మంగా కనిపిస్తుంది. అజ్ఞాని దృష్టి నిజమైన ఆత్మ, అసత్యమైన మనస్సు. అజ్ఞాని దృష్టి ఎలా ఉంది? నిజమైన ఆత్మ అసత్యమైన మనస్సును చూస్తుంది. అజ్ఞాని దృష్టి మనస్సు అంటున్నాడు వాడు. ఏమిట్రా నాకు కల్పిస్తుంది? మనస్సు కల్పిస్తుంది. ఎందుకు? వాడు సర్పాన్ని చూసినట్టు అసత్యమైన మనస్సుని వాడు చూస్తున్నాడు. జ్ఞాని ఏం చూస్తున్నాడు? అసత్యమైన మనస్సు అంటూ లేదు, అది నిజమైన ఆత్మే, మనస్సే ఆత్మ అంటున్నాడు వాడు. ఎప్పుడు? జ్ఞాని దృష్టిలో అసత్యమైనటువంటి మనస్సే నిజమైన ఆత్మ అని తెలుసుకుంటున్నాడు. అంటే మనస్సు అంటూ వేరే ఏం లేదు, ఆత్మ యొక్క ప్రొజెక్షనే మనస్సు తప్ప, అంటే తాడు యొక్క ప్రొజెక్షనే సర్పం తప్ప, సర్పం అంటూ వేరే ఏం లేదు, మనస్సు అంటూ వేరేం లేదు. నువ్వు మనస్సును చూసినా నాకు ఆత్మే కనబడుతుంది, అన్నమయ కోశాన్ని చూసినా నాకు ఆత్మే కనబడుతున్నది, బుద్ధి కోశాన్ని చూసినా ఆత్మే కనబడుతుంది. ఎందుకు ఇవన్నీ ప్రొజెక్షన్స్? ఎర్ర సర్పాన్ని చూసినా నాకు త్రాడని అనిపిస్తోంది, నల్ల సర్పాన్ని చూసినా త్రాడని అనిపిస్తోంది, పొడుగు సర్పాన్ని చూసినా నాకు త్రాడనే తెలుస్తుంది. ఎలా తెలుస్తోంది? పారమార్థిక దృష్టితో, జ్ఞాని దృష్టితో చూస్తున్నాడు. పారమార్థికం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, జ్ఞాన దృష్టి. రజ్వాం వికల్పిత సర్పో రజ్జురూపేణ అవేక్ష మానః సన్. అంటే రజ్వాం, రజ్జువునందు వికల్పిత సర్ప, పొరబడినటువంటి సర్పము, రజ్జురూపేణ రజ్జువే అని అవేక్షమాణ సన్, అంటే తెలియవచ్చినటువంటి తరుణంలో, ఇది రజ్జువే కానీ సర్పము కాదనేటటువంటి నిశ్చయం కలిగిన తరుణంలో, ఏవం అదే విధముగా మనహపి, మనసు ఏమిటి? అసత్యమైన మనస్సు, సత్యం అనుకుంటున్నాడు వీడు. అసత్యమైన మనస్సు కూడా పరమార్థ విజ్ఞప్తాత్మరూపేణ అవేక్షమాణం. నిజమైన ఆత్మ తప్ప మనస్సు అంటూ వేరేది లేదు. మనస్సుని వాడు అంటున్నాడు, పాపం నా మనస్సులో ఇలా ఉంది అంటున్నాడు. ఒరే, మనస్సులో ఉండడం కాదురా, ఆత్మ యొక్క ప్రొజెక్షనే మనస్సురా అని అర్థం చేసుకుంటారు. ప్రజలందరూ ఏంటంటారు? దాన్ని మనస్సు అంటారు. జ్ఞానం ఏంటంటాడు? అది ఆత్మ అంటాడు. మనస్సే ఆత్మ, మనస్సు అంటూ వేరే ఏం లేదు, ఆత్మయే మనస్సుగా ప్రొజెక్ట్ అయింది. ఎటువంటి ఆత్మ? పరమార్థ విజ్ఞప్తి ఆత్మ, పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మ, నిజమైన చైతన్యం. సద్భవతి, సతః భవతి, నిజమే అవుతుంది. భవతి జోడించుకోవాలి. సో మనసు అసత్తా సత్తా. ఇప్పుడు విత్ దిస్ డిస్కషన్ ఐ ఆస్క్ యూ, ఈజ్ ద మనస్ సత్ ఆర్ అసత్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ విల్ బి యువర్ ఆన్సర్? భ్రాంతి సర్పము సత్తా అసత్తా? భ్రాంతిలో వాడిని అడిగాను అనుకోండి, అదే సర్పం నిజం సార్, అందులో నా భయం వేస్తుంది. అదే లైట్ వేసిన వాడిని అడిగాను అనుకోండి, అది సర్పం కాదు బాబు, అది రజ్జువే అంటాడు. అంటే అజ్ఞానికి మనస్సు అసత్తు, జ్ఞానికి ఆ మనస్సే బ్రహ్మ యొక్క ప్రొజెక్షన్, ఆత్మ యొక్క ప్రొజెక్షన్. మనస్సుగా చూసినటువంటి మనస్సు అసత్తు, ఆత్మగా అర్థం చేసుకున్న మనస్సు సత్తు. పాముగా చూసినటువంటి పాము అసత్తు, రజ్జువుగా చూసినటువంటి పాము, ఇంకా పాము లేదు, సత్. ఆత్మగా అర్థం చేసుకోబడినటువంటి మనస్సు ఏం చేస్తుంది? స్పందతే. ఇప్పుడేమిటైంది? ఆత్మ ఏవ స్పందతే. మళ్ళీ కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆత్మ ఏవ స్పందతే అంటే ఆత్మ స్పందించదు. కర్తాపివ కారయితాపి నాహం, కర్త కాదు, భోక్త కాదు, కార్యం కాదు, కారకం కాదు, క్రియ కాదు, కర్మ కాదు, వికారాలు లేవు. అది ఎలా స్పందిస్తుంది? ఆత్మ స్పందిస్తుందా? స్పందించదు. మనస్సు స్పందించగలదా? స్పందించలేదు.
ఎందుకు? అది ప్రొజెక్షను. మనసంటూ వేరే లేదు, ఆత్మే మనసుగా ప్రొజెక్ట్ అయింది. ప్రొజెక్ట్ అయినటువంటి సర్పం నిజంగా కాటు వేస్తుందా? వేయలేదు. అంటే మనసు జడము, అంటే ప్రొజెక్షను. ప్రొజెక్షన్ అయినటువంటి మనసు ప్రొజెక్ట్ చేయలేదు. అదే ఓ ప్రొజెక్షన్, అది ఇంకేం ప్రొజెక్ట్ చేస్తుంది? అదే ఒక కల్పితం. కల్పిత వస్తువు ఇంకో కల్పిత వస్తువును ఎలా కల్పిస్తుంది? కల్పించలేదు. మనసు ప్రొజెక్ట్ చేయదు, ఆత్మ ప్రొజెక్ట్ చేయకూడదు. మరి ఎవరు ప్రొజెక్ట్ చేస్తారు? మాయయా అని తెచ్చుకోవాలి. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆత్మగా అర్థం చేసుకోబడిన మనసు ఏం చేస్తుంది? స్పందతే. అంటే ఆత్మ ప్రక్షేపిస్తుంది. ఆత్మ స్పందిస్తుందా? అబ్బే, స్పందించదు. మాయయా స్పందతే అంటే ప్రసరిస్తుంది, ప్రక్షేపిస్తుంది, విసురుతుంది, ద్వయాభాసం అవుతుంది. ఏమిటా ద్వయాభాసం? గ్రాహ్య గ్రాహక రూపేణ ద్వయాభాసం. గ్రాహ్య తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు, గ్రహించబడినది. గ్రాహక గ్రహించేవాడు, గ్రహించేవాడు, గ్రహించబడినది అనేటటువంటి డ్యుయాలిటీ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డ్యుయాలిటీగా ద్వయాభాసం. ద్వైతంతో ఆభాస కదా, అందుకే ద్వయాభాసం, రెండుగా కనపడుతున్నటువంటి వాటిని స్వప్నమునందు మాయయా మాయ చేత స్పందతే. స్వప్నంలో కూడా మనసు ప్రొజెక్ట్ చేయలేదు. ఏం చెప్తున్నారు? స్వప్నమునందు కూడా ఆత్మే ప్రొజెక్ట్ చేస్తుంది. ఆత్మ ప్రొజెక్ట్ చేస్తుందా? చెయ్యదు. మనసు ప్రొజెక్ట్ చేయగలదా? చేయలేదు. మరి ఏది ప్రొజెక్ట్ చేస్తుంది? ఆత్మరూపమైనటువంటి ఆత్మరూపమైనటువంటి మనస్సు, అంటే ఆత్మచేత ప్రభావితం చేయబడినటువంటి మనస్సు. అంటే ఏ ఆత్మ అయితే చిదాభాస రూపంగా అవైలబుల్గా ఉందో, ఏ చైతన్యం, అదే ప్రొజెక్ట్ చేస్తుంది. గ్రహించేది, గ్రహించబడేవాడు చిదాభాస, చిత్ యొక్క ఆభాస, చిచ్ఛాయ. ఎప్పుడు స్పందతే? స్వప్నే. మాయయ స్వప్నమునందు మాయగా చిదాభాసగా, రజ్వామివ సర్ప, రజ్జునందు సర్పం. రజ్జులో నిజం సర్పం ఉందా? లేదు. ఆత్మలో చిదాభాస అయినటువంటి ఆత్మలో ఆత్మ మాయయ ద్వయాభాసం స్పందతే. ఈ ద్వైతం రజ్జులో ఎలా సర్పం లేదు, ఈ ఆత్మయందు చిదాభాస రూపంలో వ్యక్తమైనటువంటి ఆత్మయందు, అంటే మన ఆత్మభావాన్ని పొందినటువంటి మనస్సునందు స్వప్నంలో ప్రొజెక్ట్ అయింది. తథా, అదే ప్రకారంగా, తథా అని కారికలో ఉంది. అంటే తద్వదేవా అని రాశారు. అంటే అదే ప్రకారంగా, అదే పద్ధతిలో, కలలో వలే, తథాకి తద్వదేవ. జాగ్రత్తలో కూడా, జాగ్రత్త అని ఉంది. జాగ్రత్త అనకూడదండి, ప్రథమ విభక్తి సరిపడదు. జాగ్రత్తనందు అని రాసుకో. కారికలో ఉన్న జాగ్రత్త ప్రథమ విభక్తి, సప్తమిలకు మార్చుకో. జాగరితే అంటే జాగ్రత్తనందు కూడా, జాగరితే స్పందతే మాయయా మనః. జాగ్రత్తనందు కూడా మనసు స్పందిస్తుంది. ఎలాగా? మాయయా. జాగరితే అపి మాయయా మనః స్పందతే. కారికలో మనసు స్పందిస్తుంది. ఏంటంటున్నారు? మనస్సు రూపాన్ని పొందినటువంటి ఆత్మ, అంటే జ్ఞానంతో ఉన్నటువంటి ఆత్మ స్పందిస్తోంది అన్నట్టు చెప్తోంది. మనః స్పందతే. ఏది జాగ్రత్తలో ప్రతిక్షేపిస్తోంది? మనః. కారికలో ఏంటన్నారు? మనః. మనస్సు జడం, అది ప్రొజెక్ట్ చేయలేదు, స్పందించలేదు. సరే, ఆత్మ పని స్పందిస్తుంది, దాని చైతన్యంగా అది స్పందించదు. అది నిర్వికారం, అది స్పందించదు. కర్త కాదు, భోక్త కాదు, కారణం కాదు, కార్యం కాదు, కారకం కాదు. మరి ఎలాగా? మాయయా. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ద మాయ. అంటే చిదాభాస. మాయ అంటే ఏమిటి? చిత్ యొక్క ఆభాస, ప్రతిఫలనం, ప్రతిబింబం. మాయ అన్నీ ఒకటే మాట. చిదాభాసగా స్పందిస్తుంది. మనః స్పందతే ఇవ. మనః అంటే ఆత్మయే అని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానికి. అంటే మనస్సు అంటూ వేరే లేదు, ఆత్మ యొక్క ప్రొజెక్షనే మనస్సు. ఆ ప్రొజెక్షన్ ఆత్మలోకి విత్డ్రా అయిపోతుంది. చైతన్యం మీద ఆ మనస్సు నిలబడింది. చైతన్యం లేకపోతే మనస్సు అనేది పనిచేయదు. ఆ మనస్సు ఒక ప్రొజెక్షను అని అర్థం చేసుకున్న జ్ఞానికి మనః స్పందతే అంటే ఆత్మ స్పందతే అని అర్థం నాన్న అంటున్నారు. స్పందతే ఇవ అన్నారు. మళ్ళీ స్పందతే అంటే ఓహో ఆత్మ స్పందిస్తుందని చెప్పేసారా, ఆత్మకి స్పందనలు ఉంటాయి అన్నమాట అని వస్తుంది. రే నాన్న, ఇవరా స్పందతే ఇవ. ఇవ ఎందుకు? మాయలో అంతా ఇవై మాయయా. సరే, మాయ వేరే ఉందండి అయితే. అరే, మళ్ళీ మిస్టేక్ అయిపోతున్నా. ఎవరిది మాయ? కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయ.
స్వమాయయ కల్పయతి. సో ఆయనే కల్పిస్తున్నాడు. ఆ మాయ ఆయనదే. ఆ అమ్మవారు వేరే లేదు. ఆ మాయ అమ్మవారు ఆయనే, వేరే కాదు. ఆ రెండు వేరే కాదని తెలుసుకోవడమే సౌందర్య లహరి. ఆత్మ అంటే స్పందతే ఇవ అని అర్థం చెప్పు. ఓ మనస్సు యొక్క స్పందనయే జాగ్రత్త ప్రపంచము అని చెప్పేసి అనుకోండి డైరెక్ట్గా. మనస్సు స్పందించింది, జాగ్రత్త ప్రపంచం వచ్చింది. నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఎదురుగుండా ఏనుగు వచ్చేసింది. నాకు మనసులో ఆలోచన వచ్చింది, ఐస్ క్రీమ్ వచ్చేసింది. అలా ఎక్కడైనా అవుతుందా? శూన్యం నుంచి ఎలా మనస్సు శూన్యం నుంచి ఎలా పుట్టిస్తుంది? శూన్యవాదంలో అలాగే చెప్తారు. ఇప్పుడు శూన్యవాదం అయిపోతుంది. మనహ అంటే ఆత్మ అని రాసుకో అన్నారు. ఆత్మ అంటే ఎలాంటి ఆత్మ? స్పందతే ఇవ. సో ఆత్మ ఆర్ చైతన్య ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎయిదర్ స్వప్న ప్రొజెక్షన్ ఆర్ ఇన్నాళ్ళ వరకు నాకు అర్థం కాలేదండి ఈ విషయం. నిజం చెప్తున్నాను. ఇన్నాళ్ళ వరకు మనస్సే స్పందిస్తోంది, మనసే ప్రొజెక్ట్ చేస్తోంది స్వప్నాన్ని అనుకుంటూ ఉండేవాడిని. అలాగే చెప్పుకుంటూ ఉండేవాడిని, అలాగే బోధిస్తూ ఉండేవాడిని. ఈవెన్ స్వప్నంలో కూడా మనసు స్పందించలేదు. చైతన్యంతో కూడినటువంటి మనసే, చిదాభాసయే స్వప్నంలో కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. జాగ్రత్తలో కూడా ఆ చిదాభాసే ప్రొజెక్ట్ చేస్తుంది. జాగ్రత్త ప్రొజెక్షను ఆ చిదాభాసదే, స్వప్న ప్రొజెక్షన్ చిదాభాసదే. బట్ రిమెంబర్, బోత్ ఆర్ ప్రొజెక్షన్. రెండు ప్రతీతి. స్వప్నం ఎటువంటి ప్రతీతియో జాగ్రత్త కూడా అటువంటి ప్రతీతియే, అటువంటి కల్పనయే, అటువంటి ప్రొజెక్షనే. అన్రియల్ ఏవా అంటే ఇట్ ఇస్ అది మాయయే, మిథ్యయే. ఇట్ ఈస్ నాట్ సత్. జగత్ సత్యం కాదు. నక్షుషా గృహ్యతే నాపి వాచ అన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.